హాయ్ అండి. కేవలం సమ్మర్‌లో మాత్రమే దొరికే పచ్చి జీడిగింజల కర్రీ అంటే మీలో ఎంతమందికి ఇష్టం? ఇదైతే నాకు చాలా ఫేవరెట్ కర్రీ అనమాట. చిన్నప్పటి నుంచి అమ్మ వండుతుంటే చాలా ఇష్టంగా తినేసేవాళ్ళం. ఎన్ని నాన్ వెజ్ కర్రీస్ ఉన్నా కూడా దీని ముందు దిగదుడిపే అని చెప్పాలి. అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఊరు నుండి అమ్మ వాళ్ళు పచ్చి జీడిగింజలు పంపిస్తే మేమైతే ఈ కర్రీ ఎలా అయినా వండుకోవాలి. ప్రతి సమ్మర్‌లో కుదరదు కాబట్టి దొరికినప్పుడైనా ఇలా కర్రీ చేసుకోవాలని మేమైతే కష్టపడుతున్నాం. కాకపోతే మాకు ఈ పచ్చి జీడిగింజలు అనేది తీయడం రాదు కాబట్టి మా హస్బెండ్ అయితే దానికి ఉన్న సొన కూడా అంటుకోకుండా ఉండడానికి ఇలా గ్లౌజులు వేసుకుని మరీ కట్ చేస్తున్నారు. ఈ కర్రీకి కష్టం అంతా జీడిపప్పుని సెపరేట్ చేసుకోవడంలోనే ఉంటుంది. మంచి కర్రీ తినాలంటే ఆ మాత్రం తప్పదు కదా. పచ్చి జీడి గింజల్ని కట్ చేసేసుకుని మధ్యలో ఉన్న పప్పును తీసుకోవడానికి ఏదైనా స్పూన్ వెనక భాగాన్ని పెట్టి తీసుకుంటే కొంచెం ఈజీగా వచ్చేస్తుంది. అలా తీసుకున్న తర్వాత వేడి నీళ్ళలో ఈ పప్పును వేసుకుని కాసేపు ఉంచి పైన ఉండే పొరని ఈజీగా అయితే తీసేయచ్చు. ఇలా పచ్చి జీడిపప్పుని మొత్తం సెపరేట్ చేసుకుని అయితే పెట్టుకోవాలి. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పచ్చి మసాలా అయితే చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి కొద్దిగా చెక్క, లవంగాలు, యాలకులు వేసుకుని ఆ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువగా జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు, కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు, 7-8 వెల్లుల్లి గబ్బాలు, కొద్దిగా అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని పచ్చి మసాలాను అయితే గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఉల్లిపాయలు అనేది కాస్త త్వరగా మగ్గడం కోసం కొద్దిగా సాల్టు, కొద్దిగా పసుపును వేసుకుని కలుపుకుంటూ లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేది కాస్త మగ్గిని అనుకున్న తర్వాత ఇందులోకి స్పైసీనెస్కి తగ్గట్టుగా 5-6 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని కలుపుకుంటూ వీటిని కూడా లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా సాఫ్ట్ అయినాయి అనుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం చేసుకున్న పచ్చి మసాలాని మీకు ఎంత పడుతుందో దాన్ని బట్టి చూసుకుని అయితే వేసుకోండి. మరి అంత పట్టేస్తుందని కాదు, కానీ మీరు తినే స్పైసీనెస్కి తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా అయితే వేయాల్సిన అవసరం లేదు. ఇలా వేసుకుని బాగా కలుపుకుని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసుకున్న పచ్చి జీడిపప్పును కూడా వేసుకుని కడాయి మీద మూత పెట్టేసి పచ్చి జీడిపప్పు కూడా బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు 7-8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మన టేస్ట్కి తగ్గట్టుగా 1/2 స్పూన్ వరకు సాల్ట్, 1 స్పూన్ వరకు కారం కూడా వేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఈ జీడిపప్పు కూడా బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికిపోవాలి కదా, అందుకని వాటర్ని అయితే వేస్తున్నాను. మరీ ఎక్కువగా అయితే వేసేసుకోకండి. వాటర్ మరీ ఎక్కువ వేస్తే కర్రీ చప్పగా అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోండి. ఇలా వేసుకుని 4-5 నిమిషాల పాటు కర్రీ అనేది ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికిన తర్వాత మంచి టేస్ట్ కోసం 1 స్పూన్ వరకు బటర్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితేనే వేసుకోండి. ఫైనల్గా ఇందులోకి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుని వేడివేడిగా రైస్లో కలుపుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు దొరికితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.